ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. కీర్తన 35వ అధ్యాయము 18వ చరణంలో మరి కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుణ్ణి సమాజంలో ఆరాధించడం చాలా అత్యున్నతమైనటువంటి ఆధిక్యతగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మన యొక్క జీవితంలో సమాజానికి వెలుపట లోకములో పాపములో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ఉచితమైన కృపను బట్టి దేవుడు మనల్ని తన యొక్క ఇంటికి నడిపిస్తూ వచ్చినాడు. అందరు బట్టి కీర్తనకారుడు దావీదు ఇలాగున దేవుని ఆరాధిస్తున్నాడు. 22వ కీర్తన 22వ వచనంలో అంటున్నాడు, దేవుని యొక్క దాసుడు దావీదు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీవు నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను అని కీర్తిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సమాజంలో దేవుడు మరి నివసించేవాడుగా ఉంటున్నాడు. అనగా ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. 22వ కీర్తన 25వ చరణంలో, మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయనేందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను అని కీర్తనకారుడు ఆరాధిస్తూ ఉంటున్నాడు. నిజంగా మన యొక్క జీవితంలో దేవుణ్ణి ఆరాధించడం, పొగడడం చాలా శ్రేష్టకరమైనటువంటి విషయం. 40వ కీర్తన 9వ చరణంలో అంటున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది అని కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు. అనగా నీతి సువార్తను ప్రకటించి ఉన్నాను అంటున్నాడు. అనగా మన యొక్క అనుదిన జీవితంలో ఆయన యొక్క రక్షణ సువార్తను కూడా మనము ప్రకటించబద్దులమై ఉంటున్నాం. సువార్తను ప్రకటించడము దేవుణ్ణి ఆరాధించడమే. ఆరాధనలో ఒక భాగము సువార్త ప్రకటించడం. అనగా అన్యజనులలో ఆయన నామమును మనం ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సువార్త ప్రకటించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అలాగున ప్రభు నీకు నాకు సహాయం చేసి మహిమ పొందుకొనుగాక.